పిలుచుచున్నది ప్రతి వారిని. వినుమా, విశ్వసించుమా. పరితపించని కోసం నేనంటే నీవే కదా, నీవు లేకనే లేనయ్యా. నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నానా అందరూ నానా నీ కుమారుడను నేను, నానా నానా నీ కుమారుడను నేను. నీవే నా ఆశ్రయపురము, ఎప్పటికీ ఎరుగనైతివి. నీ కుమారుడను నేనని, నీ కంటి పాపగా నన్ను కాచితివి. నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా, నీ కంటి పాపగా నన్ను కాచితివి. నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా. నానా నానా నీ కుమారుడను నేను, నానా నానా నీ కుమారుడను నేను. నీ కనుపాపనై నేను, నానా
కాపాడితివి నన్ను హత్తుకొని ముద్దాడితివి నానా ఆటంకము తొలగించి ఆదరించినావు హత్తుకొని ముద్దాడితివి నానా ఆటంకము తొలగించి ఆదరించినావు నానా నానా నీ కుమారుడను అందరూ నేను నానా నానా నీ కుమారుడను నేను నీ ప్రతిరూపమును నేను నానా నీ ప్రతిరూపమును నేను నానా నీ ప్రతిరూపమును నేను నానా నీ ప్రతిరూపమును నేను నానా చూసివేయలేదు తృణీకరించలేదు అవమానము నుండి ఉంచినావు నన్ను త్రోసివేయలేదు తృణీకరించలేదు అవమానము నుండి విడిపించినావు నన్ను త్రోసివేయలేదు తృణీకరించలేదు అవమానము నుండి విడిపించినావు నన్ను త్రోసివేయలేదు ధృవీకరించలేదు అవమానము నుండి కాపాడితివి నన్ను హత్తుకొని ముద్దాడితివి నానా ఆటంకము తొలగించి ఆదరించినావు హత్తుకొని ముద్దాడితివి నానా ఆటంకము తొలగించి ఆదరించినావు నానా నానా నీ కుమారుడను నేను నానా నానా నీ కుమార్తెను నేను నీ ప్రతిరూపమును నేను నానా 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 నానా అందరూ నానా నీ కుమారుడను నేను నానా నానా నీ కుమారుడను నేను కనుపాపనై నేను నానా నీ కనుపాపనై నేను నానా నీ కనుపాపనై నేను నానా నీ కనుపాపనై నేను నానా 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 నీ కుమారుడను నేను నానా నానా నీ కుమారుడను నేను నీ ప్రతిరూపమును నేను నానా నీ ప్రతిరూపమును నేను నానా నీ ప్రతిరూపమును నేను నానా నీ ప్రతిరూపమును నేను నానా. అలాగే మన రెండు కళ్ళు మూసుకొని ఎలాగూ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ నాన్న
తోసివేయకుండా, తృణీకరించకుండా పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని హత్తుకొని ఇంటిలోడికి తీసుకొని వచ్చి పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చాడు. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడని ఎంతగా ఆనందించాడో ఆ రీతిగానే మన పట్ల ఒకప్పుడు ఆయన ఎరగక, ఆయన ప్రేమను గుర్తించక మన ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడు ఆ శిలువలో ఆయన వేలాడి మన పాపానికి పరిహారంగా తన రక్తాన్ని చిందించి తన గాయపడిన హస్తముతో మనల్ని స్వస్థపరిచి తన రక్తములో మనకు విమోచనను కలుగజేసి చేతులు చాచి ఆయన కౌగిల్లో చేర్చుకొని ఆయన బిడ్డలుగా ఉండే భాగ్యం, ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉండే శ్లాఖ్యత మనకిచ్చినందుకై మన పరమ తండ్రిని స్తుతిద్దాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించరు కనుక మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. మనం ఇంకా బలహీనులుగా ఉండగానే ఆయన మన కొరకు మరణించాడు. మనం ఆయనకు శత్రువులుగా ఉండగానే మనల్ని ఆయన్ని ప్రేమించి ప్రాణత్యాగం చేశాడు. ఆ తండ్రి మన అవసరతలు తీర్చేవాడు, మనల్ని కాచి కాపాడేవాడు, మనకు మార్గము చూపేవాడు, మన బ్రతుకులో అద్భుతాలు చేసేవాడు, మన ప్రతి అవసరత తీర్చేవాడు. ఈ పరలోకపు తండ్రిని మరువద్దు. ఈ పరలోకపు తండ్రి ప్రేమను మరువద్దు. ఆయన పాదముల చెంత చేరి ఆ ప్రేమను, ఆదరణను పొందుకుంటాం. ఆయన జ్ఞానోపదేశములను ఆలకిద్దాం. ఆయన ఆజ్ఞలను శిరసావహిద్దాం. ఆయన మాటల చప్పున నడుస్తూ ఆయన వలె ఈ లోకంలో ఆయన సాక్షులుగా జీవిద్దాం. అవునయ్యా, ఏ జాతి వాడినో, ఏ భాష వాడినో, ఏ వాడవాడినో, ఏ స్థితిలో ఉన్నవాడినో ఇంత గొప్ప రక్షణ నన్ను వెతికిచ్చి ఇచ్చావే. నీ రక్త సంబంధిగా నన్ను చేసుకున్నావే. పరలోకపు కుటుంబంలో నన్ను సమకూర్చావే. వందనాలయ్యా. ఈ గొప్ప రక్షణ కొరకు వందనాలని మనస్ఫూర్తిగా చెబుదాం. నిజమేనయ్యా, ఈ లోక తండ్రుల్లో బలహీనతలు ఉన్నాయి. వారు ఎంత మంచివారైనా వారిలో కొన్ని నేను అనుసరించకూడని ఉన్నాయి. అయితే నీవు పరిపూర్ణమైన తండ్రివి, పర్ఫెక్ట్ ఫాదర్ లార్డ్. నిన్ను పోలే జీవించడానికి సహాయం చేయి. నీ మాట వినడానికి సహాయం చేయి. నిత్యుడైన తండ్రిగా నీవు ఉన్నావని, ముదిమ వయసు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఎత్తుకునే తండ్రిగా ఉన్నావని, మా చేయి పట్టుకొని నడిపించే దేవుడిగా ఉన్నావని నేను మరవకుండా చేయ. ఈ లోకంలో ఏదో లేదని ఏడ్చేదానికంటే యేసయ్య నాకున్నాడు అని తృప్తితో స్తుతించేవారిగా మమ్మల్ని చేయి. ఇది ఎంత గొప్ప భాగ్యమయ్యా. దత్తపుత్రులుగా మమ్మల్ని స్వీకరించి అబ్బా, తండ్రి, నాన్న, డాడీ అని నిన్ను పిలుచుకునే స్వతంత్రత మాకు ఇచ్చావే. సాతాను జనంగా మేమున్నప్పుడు, సాతాను సంతానంగా మేమున్నప్పుడు, మా పాత పితరుడు అపవాదిగా ఉండి మమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నప్పుడు మా కొరకు ప్రాణమిచ్చి మమ్మల్ని విడిపించి మందలో చేర్చుకున్నావే. నీ కౌగిల్లో కూర్చుకున్నావే. నీ కొరకు బ్రతికే భాగ్యం ఇచ్చావే. నీ మాట వినడానికి సహాయం చేయ. నీ మనస్సును ఎరిగి, నీ చిత్తము ఎరిగి బ్రతకడానికి సహాయం చేయ. ఈ ఉదయం మా మధ్యకు రమ్ము నాయన. నీవే మా పరమ తండ్రిగా ఉండి ఆదరించి, హెచ్చరించి, నడిపించి నీ రాజ్యము చేరు వరకు నీ తోడును అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
స్తోత్రం. సంతోషంగా ఉన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. అంతేనా? ఓకే, గట్టిగా 3 సార్లు అల్లు చెప్పి కూర్చోండి. వండర్ఫుల్ అండి, అదే సంఘం అంటే అట్టు ఉండాలి. కూర్చోండి. మనం చదివినటువంటి సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో ఆల్రెడీ దేవుడు మీతో చాలా వచనాలతో మాట్లాడారని మీరు వెల్లడి చేశారు. మరికొంత ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా, వివరిస్తుండగా మరింతగా దేవుడు మనతో మాట్లాడును గాక. నా కుమారుడా, తండ్రి ఉపదేశమును, కుమారులారా తండ్రి ఉపదేశమును వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశమును చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. ఏంటండి? కుమారులారా తండ్రి ఉపదేశమును వినుడి. మన తండ్రులు ఉపదేశించినప్పుడు వారు సరిలేకపోయినా మనల్ని ఎలా ఉండమని చెప్తారు? ఒరే, నాలాగా తాగుబోతు అవ్వరా, ప్లీజ్ రా, నా మాట వినరా, నాలాగా పనికిమాలినోడు అవ్వరా అని ఏ తండ్రన్నా చెబుతాడా? ఏం చెబుతాడు? ఒరే, నా బతుకు నాశనమైందిరా, నువ్వన్నా దేవునికి భయపడరా, నువ్వైనా దేవునికి లోబడరా, నువ్వైనా దురభ్యాసాల జోలికి పోకరా అని తండ్రి ఎప్పుడూ బిడ్డలకి మంచే చెబుతాడు కానీ సదుపదేశమే చేస్తాడు కానీ దుర్బోధ చేయడు. అందుకని తల్లిదండ్రుల మాటను పెడచెవిని పెట్టబాకండి. తల్లిదండ్రుల మాటలు ముందు నీ సంగతి చూసుకోపో అంటాడు. చూడండి కొడుకులు కొంతమంది, అవును ఆయన మార్గం చూసుకుంటాడు, నువ్వు నీ మార్గం చూసుకుంటావు, నువ్వు ఎందుకు పనికిరావు. నేను చూశాను చాలామంది దుష్టులైన, దుర్మార్గులైన, తాగుబోతులైన, తిరుగుబోతులైన తండ్రుల బిడ్డలు కూడా ప్రవీణులు అవ్వటము, ప్రయోజకరములు అవ్వటం చూసాం. కారణం ఏంటంటే వారి తండ్రిలోని దుష్టత్వాన్ని చూసి అలా ఉండకూడదని తీర్మానించుకున్న వారిని చూసాం. మీ నాన్న మంచోడు చెడ్డోడు నాకు తెలియదు, నాకు చెప్పొద్దు. మా నాన్న అంత చెడ్డోడు ఎవడు లేడని మీరు అనుకొని ఉంటారు మనసులో. ఇంకా మించిపోతే ఈ రోజుల్లో ఆరిదేరిపోతున్నారు. మా నాన్న దుర్మార్గుడు అన్నాడు ఒక ఆయన వచ్చి. ఏం మార్గుడు? మా నాన్న దుర్మార్గుడు కాబట్టి నేను కూడా దుర్మార్గుడిని అవుతానంటావా? ఏంటండి? తండ్రి ఉపదేశాన్ని విను. తండ్రి ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంటాడు, అది మనకి ఇష్టం ఉండదు. మీ నాన్న మాటికి నీతో చెప్పిన మాట ఏదన్నా ఒకటి గుర్తుంటే చేయి చూపించండి. మాటికి అదే మాట ఎక్కువసార్లు వాడుంటాడు. నీ యవనకాలం, నీ బతుకులో ఎక్కువగా వాడిన ఒక్క మాట చాలు. ఒక్క మాట ఏంటమ్మా? అబ్బో, జాగ్రత్త. తెలుసులే అన్నావా? నాకు తెలుసులే నువ్వేం చెప్పేది అంటారా? ఒక్క మాట చాలండి, జాగ్రత్త. జాగ్రత్త, బీ కేర్ఫుల్, బీ వాచ్ఫుల్. ఎక్కడికి వెళ్తున్నావో జాగ్రత్త, ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త, ఏం చేస్తున్నావో జాగ్రత్త. తండ్రి ఉపదేశం ఎప్పుడు కూడా బైబిల్లో కూడా చాలా చాలా చోట్ల జాగ్రత్త అనే మాట దేవుడు పరమ తండ్రి మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. మిగిలిన వాళ్ళు చెప్పలేదు, ఒక 15 మంది 20 మందో చెప్పారు జాగ్రత్త అని. యథార్థంగా ఉండని చెప్పాడు. వెరీ గుడ్ అండి. ఇంకా అమ్మా గట్టిగా చెప్పండి త్వరగా ఒకసారి. నమ్మకంగా ఉండు, భయపడకో. వెరీ గుడ్. తల్లి గుండె భుజం తట్టేవాడు తండ్రి. ఇంకా ఏంటి బాతినా?
బాగా తినని చెప్పేది ఎవరు చెప్పండి? అమ్మ. తినమ్మా, తిను తిను. ఏం కావాలి చెప్పమ్మా, నేను ఇస్తా అంటది అమ్మ. ఏం కావాలని అడిగితే ఎందుకని అడుగుతాడు నాన్న. ఏంటండి, ఎందుకని అడగదు అమ్మ? నేను ఇస్తానులే, నాన్న తెలియకుండా ఇస్తానులే. అందుకే పాడైపోతున్నారండి కొంతమంది. ఉండాలిలేండి, అమ్మ ప్రేమ కొంచెం ఉండాలి, కానీ ఎక్కువ వద్దు. ఇస్తానులే అనండి, కానీ ఇవ్వకండి. అడిగినట్టు ఇవ్వకండి, ఎప్పుడోసారి ఇవ్వండి. కావాలంటే నిజమైంది, అవసరమైన దానికి ఇవ్వండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును వినుము, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను తోసివేయకుడి. తండ్రి ఒక మాట చెప్పి ఉండేవాడే కాదు, చెబుతూనే ఉండాలి. నిజమైన బోధకుడు పుల్పిట్ మీద ఉన్న పాస్టర్ కాదు, బిడ్డలకు తండ్రిగా ఉన్నవాడు మంచి బోధకుడిగా ఉండాలి. బిడ్డలకి బోధించటం అంటే చెప్పటం కాదండి. బోధించటం అంటే అర్థమయ్యేటట్టు చెప్పటం, అర్థమయ్యే వరకు చెప్పటం, అర్థమవునట్లుగా చేసి చెప్పటం. కొన్ని రోజుల ముందే మనం ధ్యానించాం కదా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 8వ వచనం దగ్గర నుంచి 10వ వచనం దగ్గర నుంచి, నీవు ఈ మాటల్ని హృదయంలో ఉంచుకో, నీ బిడ్డలకి వాటిని చెప్పు, బోధించు, నేర్పించు. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు నేర్పించు. కాబట్టి చాలామంది పిల్లలు తండ్రుల మాటల్ని నిర్లక్ష్య పెడతారు. బుర్ర తినేస్తున్నాడు అంటారు కొంతమంది. వాళ్ళ మాటలు ఏంటది, బెండ తీసేస్తున్నాడు మా నాన్న, బోరు కొట్టిచ్చేస్తున్నాడు మా నాన్న, ఏంటంటే చంపేస్తున్నాడు మా నాన్న. ఎప్పుడు చంపాడు రా నిన్నంటే మాటలతో చంపుతున్నాడంట. ఎల్లకరా ఎల్లకరా ఎల్లకరా, చెయ్యకురా, ఇలా ఉండకరా, అలా ఉండకరా, ఇలా ఉండరా, లేరా, ప్రార్థన చేసుకోరా, చదువుకోరా, ఫ్రెండ్స్తో తిరక్కరా, సమయానికి ఇంటికి రా, ఒరే జాగ్రత్తరా, బైక్ కొనమన్నావు కొనిచ్చాను, జాగ్రత్త రోయ్, బైక్ వచ్చిందని సంతోషపడి కాళ్ళు లేకుండా చేసుకునేవరోయ్. బైక్ వచ్చి ఏం చేసుకుంటున్నాడు? కాళ్ళు పోగొట్టుకుంటున్నాడు, యాక్సిడెంట్లు చేసుకో. బోధ వినండి. మనకి బోధించడానికి తండ్రులను ఇచ్చాడు. అసలు తండ్రి అనే మాటకి కొంచెంసేపు ఈ లోక తండ్రుల గురించి మాట్లాడుకుందాం. తండ్రి అనే మాటకి ఒక్క నిమిషంలో తండ్రి అయిపోతాడండి. తండ్రి, మీకు అబ్బాయి పుట్టాడు అనగానే ఏమైపోయాడు? ఆయన తండ్రి అయిపోయాడు. మీకు అబ్బాయి పుట్టాడని తెలియగానే ఏమైపోయాడు? తండ్రి అయిపోయాడు. కానీ ఒక తండ్రి లైఫ్ టైం నీకు తండ్రే. నీకు జీవితకాలం అంతా తండ్రిగానే ఉండాలి. ఒక ఏజ్లో కాదు, ఒక సమయంలో కాదు, నీకు పెళ్ళయ్యే వరకే కాదు, నీకు పిల్లలు పుట్టే వరకే కాదు. ఆ తండ్రి బ్రతికున్నంత వరకు తండ్రి మనస్సు బిడ్డల కొరకు తహతహలాడుతుంటుంది. బిడ్డలకు బాధ కలిగితే బాధ కలుగుద్ది తండ్రి మనసులో. బిడ్డలు సంతోషిస్తే సంతోషిస్తాడు తండ్రి. బిడ్డలు ఒక తండ్రి పోర్షన్ అనేది మన జీవితంలో ఒక ఏజ్లో కాదు, ఒక పీరియడ్లో కాదు, అది ఎప్పుడూ ఉంటుందండి. అలాంటి పెళ్ళైన తర్వాత పిల్లలు తల్లిదండ్రులు మర్చిపోతారేమో కానీ తల్లిదండ్రులు బిడ్డల్నే మరవలేరు. ఒక తండ్రి జీవితమంతా బిడ్డల కోసం సమర్పించుకోవాలి. బిడ్డల కోసం స్పిరిచువల్ తండ్రులైతే ప్రార్థించాలి. వాళ్ళని ఒక తండ్రికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఒక తండ్రి ఈజ్ ఎ ప్రొటెక్టర్, కాపాడేవాడు. ఇంకా మనకి కఠినంగా చెప్పాలంటే కావలివాడు. కుమారుడు ఎక్కడికి వెళ్తున్నాడు, కుమార్తె ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు ఏంటంటే అని 24/7 సీసీ కెమెరా నిజమైన తండ్రి అండి. తండ్రి ఎవరండి? ఎలా సీసీ కెమెరాలు అంటే మనకి ఇష్టం ఉండదో, తండ్రులు అంటే కూడా ఇష్టం ఉండదు చాలామందికి. నీకెందుకు అన్నీ, నా సంగతులు అన్నీ నీకెందుకు, నాకు ప్రవేశం ఇవ్వా, నన్ను వదిలే కాసేపు, నా జోలికి రాకో అని తిడుతుంటారండి చాలామంది పిల్లలు తండ్రుల్ని. సరేరా నీ చావు నువ్వు చావు అని అంటాడు. ఒకవేళ కొంతమంది తండ్రులు విసిగిపోయి, కానీ వదిలిపెడతారా? పోరా అంటాడు. పోయిన తర్వాత ఏం చేస్తాడైనా? నేను బైక్ వేసుకొని వెనకాల వెళ్తాడు మళ్ళీ. ఏంటండి కారణం? తండ్రి ప్రేమ వెంటాడేది. అది యేసయ్య ప్రేమ వెంటాడుతూనే ఉంది. పరలోకపు తండ్రి ప్రేమ
మన జీవితకాలం అంతా కావాలి. ఈ లోకంలో తండ్రి కూడా ఒక తండ్రిగా, మంచి తండ్రిగా ఉండేవాడు. తన కుమారుణ్ణి కావలి కాసుకుంటాడు, కాపాడుకుంటాడు, ప్రొటెక్ట్స్. హీఈస్ ఎ ప్రొవైడర్. అతనికి తండ్రి బిడ్డలను సంరక్షించాలండి, బిడ్డల అవసరతలు తీర్చాలి. బ్యాడ్ తండ్రులు, చెడ్డ తండ్రులు ఉన్నారు. నన్ను అడుగుతావే మీ అమ్మను అడుక్కోపో అనేవాళ్ళు ఉన్నారు, నన్ను అడుగుతావే అడుక్కుంది అనేవాళ్ళు ఉన్నారు. ఏంటంటే కానీ ఒక నిజమైన తండ్రి తన ఇంటి వారి కొరకు, ఎవడైనా తన ఇంటి వారిని సంరక్షించని యెడల వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడగనని బైబిల్ చెప్తుందంట. తండ్రి వారి అవసరతల కొరకు కష్టపడతాడు. కొంతమంది తండ్రులను చూశానండి నేను, రిక్షాలు తొక్కొని చెమటలు గార్చి వాళ్ళు సంపాదించిన డబ్బులతో బిడ్డలని ఉన్నతమైన చదువులు చదివించిన వాళ్ళు ఉన్నారు. బిడ్డల చదువుల కోసం, బిడ్డల అవసరతల కోసం తమ పస్తులుండి బిడ్డల అవసరతలు తీర్చడం కొరకు త్యాగం చేసే తండ్రులు ఉన్నారు. బిడ్డలు మంచిగా స్థితిలో ఉండాలని వాళ్ళకి మంచి డ్రెస్సులు కొని ఆయన చినిగిపోయిందే వేసుకున్న తండ్రులు కూడా ఉన్నారండి. ఎప్పుడు ఇతరుల బిడ్డల గురించి చూస్తూ తన గురించి తాను చూసుకోకుండా తన ఆరోగ్యాన్ని పాడు చేసుకునే స్థాయికి పనిచేసినటువంటి తండ్రులు ఉన్నారు. యేసు ప్రభు మనల్ని అంతగా ప్రేమించాడు. మనల్ని ప్రేమించి మన కొరకు, మన రక్షణ కొరకు తను తాను అర్పించుకున్నాడు. ప్రతి స్పిరిచువల్ విశ్వాసి అయిన క్రైస్తవ తండ్రి ఆ రీతిగానే తన కుటుంబం కొరకు శ్రమించాలి, వారి అవసరతలన్నీ తీర్చాలి. నేను చెప్పేది కేవలం వారి ఆహారము, వారి వస్త్రాలు, వారి చదువులు మాత్రమే కాదు, వారి యొక్క ఆధ్యాత్మిక స్థాయిలో కూడా వారు మెరుగుగా ఉండినట్లుగా, వారిని కాపాడుకున్నట్లుగా, వారికి సరైన విశ్వాసుల సంఘములో చేర్చున్నట్లుగా, సండే స్కూల్కి పంపినట్లుగా, చిన్నప్పటి నుంచి ఆ ఆసక్తి, నా బిడ్డలు దేవుని వాక్యం ఎరగాలి అనే ఆశ కలిగిన వారిగా తండ్రి ఉండాలి. ఎప్పుడు కూడా తండ్రి నాట్ ఓన్లీ ఏ ప్రొవైడర్, నాట్ ఓన్లీ ఏ ప్రొటెక్టర్, బట్ తండ్రి ఎప్పుడు కూడా మనల్ని ప్రమోట్ చేస్తాడు. అంటే మనల్ని ఎప్పుడు కూడా తండ్రి హెచ్చించాలి. తండ్రి బిడ్డల్ని సావరా, నువ్వు పనికి రావురా, నువ్వు చదివి సావరా, చదవాలంట సావాలంట, మన ఎందుకు నోరు ఇప్పితే ఇలాంటి మాటలు అలవాటు పడిన తండ్రులు ఉంటే మీ నోరు మార్చుకోండి, లేదా నాలుగు కట్ చేసి చేతిలో పెట్టుకోండి. అట్ట కుదరద్ది. తండ్రి బిడ్డలను దీవించాలి, నెవర్ కర్స్. ఎప్పుడు బిడ్డలను శపించొద్దు, బిడ్డలను దీవించండి. మన తండ్రి దీవిస్తాడు. నిజమైన ఆత్మీయ తండ్రి తన బిడ్డ ఎంతగా చెడిపోయినప్పటికీ, ఎంతగా దూరం అవుతున్నప్పటికీ, ఎంతగా బాధ పెడుతున్నప్పటికీ తండ్రి ఆ కుమారుడి మేలు కోరతాడు కానీ కీడు, కుమారుడు కానీ కుమార్తె కానీ మేలు కోరతాడు కానీ కీడు కోరడం. ఒక తండ్రి ఎప్పుడు కూడా బిడ్డల్ని, మన చిన్నపిల్లలు ఉన్నప్పుడు చూడండి, పిల్లలు చేయి పట్టుకొని నడుస్తారు. తండ్రి చేయి పట్టుకొని నడిస్తే బిడ్డకి ఎలాగుంటుందో తెలుసా? ఏమొస్తుందో తెలుసా? ధైర్యం వస్తుంది. నాన్న పక్కనున్నాడంటే నాకు ధైర్యం, నా సమస్యలన్నీ ఆయన చూసుకుంటాడు, నా అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు. తండ్రి ఎప్పుడు కూడా నడిపించేవాడిగా ఉండాలి. నడిపించేవాడు, యూ షుడ్ బి ఎ గుడ్ లీడర్, నాయకుడిగా ఉండాలి. ఏదో దేశ నాయకులు, సంఘ నాయకులు సంగతి అవసరం లేదు. నీ కుటుంబానికి నీవు నాయకుడిగా ఉండాలి. తండ్రిగా నీవు నీ కుటుంబాన్ని నడిపించేవాడిగా ఉండాలి, హెచ్చరించేవాడిగా ఉండాలి. ఒక తండ్రి మంచి నాయకుడిగా ఉంటాడు, ఎంకరేజ్ చేసేవాడిగా ఉంటాడు, ప్రోత్సాహపరిచేవాడిగా ఉంటాడు. ఉండాలి. ఉన్నారా? మీరు ఎట్లున్నారో చూసుకోండి తండ్రులారా. చాలామంది తండ్రులు ఉన్నారు కదా. మీరు మీ బిడ్డలకు ప్రతి అవసరత తీరుస్తున్నారా? మీ బిడ్డల క్షేమం కొరకు మీరు ప్రయాసపడుతున్నారా? మరి ముఖ్యంగా మీరు మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారా? మీ బిడ్డలకు మీరు మాదిరిగా ఉన్నారా? మీ బిడ్డలు ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నారని గమనిస్తున్నారా? మీ బిడ్డలను అవసరమైన సమయంలో అవసరమైన మాటలతో హెచ్చరిస్తున్నారా, బోధిస్తున్నారా? మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? బిడ్డలు నాకు దొరకరండి, పిల్లలు నాకు దొరకరండి, వాళ్ళు ఎప్పుడో వస్తారు ఎప్పుడో పోతారు, మాకు టైమింగ్ కుదరట్లేదు అంటున్నారు చాలామంది. నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి,
కుటుంబ ప్రార్థన అమ్మది కాదు నడిపించేది. అమ్మ ప్రార్థన చేస్తుంది, తండ్రి 4 మాటలు హెచ్చరికలు ఇస్తాడు, గద్దింపులు ఇస్తాడు. మా నాన్న గుర్తొస్తున్నాడు. మా నాన్న మారు మనసు పొందక ముందు ఆయన ఒక బ్యాడ్ ఫాదర్, చెడ్డ నాన్న. కానీ మారు మనసు పొందిన తర్వాత ఆయన మంచి నాన్నగా మారాడు. ఎందుకంటే మంచి దేవుడిని నమ్ముకున్నాడు. యేసు ప్రభు ఆ వ్యక్తిని, చెడ్డవాడిని మంచివాడిగా చేసేవాడు ఆయన. నువ్వు ఇంకా తండ్రి అయిన తర్వాత కూడా ప్రభువుని నమ్ముకోకుండా ఉంటే, తండ్రి అయిన తర్వాత కూడా మారు మనసు పొందకుండా ఉంటే, యు బెటర్ డూ ఇట్ ఇమ్మీడియట్లీ. ఈరోజే రక్షించబడండి. లేకపోతే నీ ప్రభావం నీ బిడ్డల మీద దుష్టమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి రక్షించబడండి. మా నాన్నగారు కూర్చోబెట్టి ఫ్యామిలీ ప్రేయర్ పెట్టేవారు. అంతకుముందు ఆయనకి క్లబ్ ప్రేయరు, మాకేమో రోడ్ల ప్రేయరు. చెడ్డ తండ్రికి ఉన్నప్పుడు ఎవరిష్టం వాళ్ళది. కానీ రక్షించబడిన తర్వాత ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుటుంబ ప్రార్థన. ఆ ప్రార్థనలో మా నాన్న ఒక 10 మాటలు, 5 నిమిషాలు 3 నిమిషాలు హెచ్చరించి చెప్పేవాడు. ఏం చెయ్యొచ్చు, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి. ఆ మాటలు మనకు తెలియకుండానే అవి ఓ చిన్న ట్యాబ్లెట్ నోట్లో వేసుకొని నీళ్ళు తాగితే అలా లోపలికి వెళ్ళిపోద్దో, ఆ మాటలు అలా వెళ్ళిపోతుంటాయి. అది ఎలా మాత్ర కడుపులో పనిచేస్తుందో, దేవుని ప్రేమతో, దేవుని హెచ్చరికలతో హెచ్చరించబడిన దేవుని మాటలు మన చెవిలో పడితే, మన మనసులో చేరితే, మనకు తెలియకుండానే మన స్వభావంలో మార్పు కలుగుతుంది. మన యొక్క పాప రోగము నుండి మనకు స్వస్థత కలుగుతుంది. అందుకే నీ తండ్రి ఉపదేశాన్ని విను, దేవుని మాట విను, నాతో మాట్లాడు అని పాడాము. అందుకని కాబట్టి దేవుని మాటలు మనం వింటున్నప్పుడు వాటిని తోసివేయకూడదు. తండ్రి ఎన్ని చెప్పాను? ప్రొవైడర్, ప్రొటెక్టర్, ప్రమోటర్, ఎంకరేజర్, లీడర్, ఓకే, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మీరు కూడా చెప్పచ్చు, మీ నాన్న మీకు ఎలా ఉన్నాడని. ఈజ్ ద ప్రాపర్ గైడ్, మనకి నడిపించేవాడు. గైడ్ అంటే మనకు తెలియని స్థలాలకు వెళ్తే మనం వీ టేక్ ఏ గైడ్ మనతో పాటు. ఏంటంటే యెరూషలేం వెళ్ళినప్పుడు మాతో పాటు ఒక గైడ్ వచ్చేది. ఆమె చెప్తా ఉంటుంది, ఇక్కడ ఇది 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 దీని హిస్టరీ, ఇది దీని పూర్వకమైన కథలు ఇవి, ఇది ఈ సంభవం, ఇది ప్లేస్, ఇది ఆ ప్లేస్, అది ఇది ఇక్కడ జరిగింది, అక్కడ జరిగింది, ఇది అది అని చెబుతూ ఉంటుంది. కొంతమంది తండ్రులు బిడ్డలకి దే వోంట్ టెల్, వారి పితరుల గురించి చెప్పరు, వారి తల్లిదండ్రుల గురించి చెప్పరు. యోసేపుకి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారులిద్దరిని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఏ యూనివర్సిటీలో జాయిన్ చేశారు వాళ్ళని? ఎక్కడ తీసుకొచ్చాడు? వాళ్ళ గ్రాడ్యుయేషన్ కోసం, వాళ్ళ అభిషేకం కోసం ఎక్కడ తీసుకొచ్చాడు? వాళ్ళ నాన్న దగ్గర తీసుకొచ్చాడు. ముసలోడు అయిపోయాడు అప్పుడు ఆయన. ముసలోడి దగ్గరికి తీసుకొస్తే కుర్రోళ్ళు వస్తారా? యోసేపు పిల్లలకు చెప్పు ఉంటారు, రే నాయనా, మీ నాన్న ఐగుప్తు రాజు అనుకుంటున్నారు మీరు. అప్పటికి ఎవరున్నారు? పిల్లలు పుట్టేటప్పటికి ఏమయ్యాడు ఆయన? ఆయన రాజుగా ఉన్నాడు. పుట్టేటప్పుడే వీళ్ళు బంగారపు స్పూన్తో అన్నం పెట్టారంటే, వీళ్ళకి బంగారు పొయ్యాల్లో ఊగించారు. కాబట్టి వీళ్ళు పుట్టేటప్పటికి ఎట్టున్నారంటే రాజుగారి బిడ్డలు మేము అనుకుంటున్నారు, రాజుగారి బిడ్డలుగా అనుకుంటున్నారు. కాదురా నాయన, ఇవాళ నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మా నాన్న దేవునితో పెరుగులాడి నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడిచిపెట్టనని దేవుని చేత దీవించబడ్డాడు. మా నాన్న మంచోడు అనుకున్నావా? ఒరే నాయన, మా నాయన చాలా ఏమంటాం తాత్రగాడు, మోసగాడు. వాళ్ళ నాన్న చాలా మంచోడు, ఇస్సాకు. వాళ్ళ నాన్న అంటే మీ ముత్తాత ఎవరో? మీ తాత, మీ ముత్తాత ఇస్సాకు ఎంత మంచోడంటే వాళ్ళ నాయన అతన్ని తీసుకెళ్ళి యవ్వన కాలంలో బలిపీఠం దగ్గర పెట్టి బలి ఇవ్వటానికి ఉంటే, సరే నేను దేవుని కొరకు సమర్పించుకుంటానని యవ్వన కాలంలో దేవునికి సమర్పించుకోవడం. ఆ నాయన ఆశీర్వాదాలు మా నాయనకు వచ్చాయి, మా నాయన ఆశీర్వాదాలు నాకు వచ్చాయి. నా ఆశీర్వాదాలు ఇవాళ మీకు రాజకుమారులుగా ఉండే భాగ్యం వచ్చింది. అసలు ఇంతకు ఇంకో సంగతి తెలియదు మీకు. ఆ ఇస్సాకు వాళ్ళ నాన్న తెలుసా మీకు? తెలీదా? ఆయన అసలు నాన్నరా బాబు.
మా ముత్తాత అబ్రహాము ఆయన ఎక్కడో విగ్రహారాధన చేసుకుంటుంటే, ఎక్కడో వాడి ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే, దేవుడు ఆయన్ని ప్రేమించి, దేవుడు ఆయనకి వాగ్దానం ఇచ్చి, ఆయనకు 100 సంవత్సరాలప్పుడు మా తాత పుట్టాడట. ఎప్పుడు పుట్టాడు? ఊరుకో డాడీ, 100 సంవత్సరాలప్పుడు తాత ఎట్ట పుడతారు? అదేరా ఎనరా బాబు. ఏంటండి, మా 100 సంవత్సరాలప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను జనములకు నేను దీవెనకరంగా పిల్ల తరాలను ఆశీర్వదిస్తాను. అందుకు వచ్చిందిరా బాబు. ఇవాళ నేను ఇంత గొప్ప స్థాయిలో ఉన్నానంటే, మీరు పుట్టేటప్పటికే ఇలాంటి స్థితిలో ఉన్నారంటే దీనికి కారణం ఆ గొప్ప దేవుడు మా ముత్తాతను పట్టుకున్నాడు, తాతను పట్టుకున్నాడు. మా నాన్న తిరుగుతున్నప్పుడు కాళ్ళు ఎరగొట్టి దారిలో పెట్టి నన్ను పుట్టించా, నన్ను కన్నాడు. ఏంటంటే ఇప్పుడు నన్ను దీవించాడు. నేను ఎన్ని శ్రమలు పడ్డానో మీకు తెలుసా? ఇవన్నీ బిడ్డలకు చెప్పబోతేనండి, ఇవాళ పుట్టే బిడ్డలకు ఏం అర్థం కావట్లేదు. మీరు పిల్లలతో మాట్లాడరు, మీ సంగతి చెప్పరు, మీ నాన్న సంగతి చెప్పరు, మీ తాత సంగతి అసలు చెప్పరు. ఆ ముసలోడు ముసిలిది, చిచ్చి ఆ ముసలుడే, లేకపోతే నువ్వెట్టొచ్చావు, నీ పిల్లలు ఎట్టొచ్చారు? ఏంటండి, అదే బిడ్డలకి తల్లిదండ్రులను గౌరవించడం, మీ తల్లిదండ్రులను గౌరవించడం నేర్పించండి. మీరు మాత్రమే కాదు. యోసేపు తన బిడ్డలు తన తండ్రి దీవెనలు పొందాలని తీసుకొచ్చాడు. యోసేపుకు ఆ కృతజ్ఞత ఉంది. చెప్పాలంటే యోసేపుకు యాకోబు ఏం చేయలే, ఓ రంగుల చెక్క మాత్రం కుట్టించాడు, అదే ఆయనకి తలకాయ పోటయింది. ఆయన చేసిందంతా బతుకులో ఒక రంగుల చెక్క కుట్టించాడు, అదే ఆయనకి అసూయపడి ఆయన చంపడానికి కారణమైంది. చంపడం ఏంటి, అమ్మేయడానికి కారణమైంది. ఎక్కువ రోజులు ఉండలేదు యోసేపు నాన్న దగ్గర, మిగిలిన వాళ్ళలాగా అన్ని సంవత్సరాలు ఉండలేదు, కొన్ని సంవత్సరాలే ఉన్నాడు ఆయన. కానీ హీ వాజ్ సో గ్రేట్ఫుల్, తండ్రిని మరవలేదు. ఏంటండి, పిల్లలకు తండ్రులు కావాలా, తండ్రులకు పిల్లలు కావాలా? వాళ్ళు అడుగుతారండి, మీరు అంటారేమో. చెప్పండి, ఆలోచించి చెప్పండి. తండ్రులకు పిల్లలు కావాలా, పిల్లలకు తండ్రులు కావాలా? పిల్లలకు. అవునా? నీ వృద్ధాప్యంలో నీ పిల్లలు నీకు అక్కర్లేద్దా? మరి కావాలని నువ్వు వద్దన్నావు ఏంటండి? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, యవ్వన దశలో ఉన్నప్పుడు పిల్లలకు తండ్రులు కావాలి. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పెద్దవాళ్ళైన బిడ్డలకు ఎవరు కావాలి? తండ్రులు కావాలి. తండ్రులకు ఎవరు కావాలి? బిడ్డలు కావాలి. ఇది దేవుడు పెట్టిన లింక్. మన అందరికీ ఎవరు కావాలి? పరమ తండ్రి కావాలి. పరమ తండ్రి కావాలి. బిడ్డలతో మాట్లాడండి, ఉపదేశము చెయ్యండి. ఇక్కడ ఈ సామెత ఎవరు రాశారంటారు? సొలొమోనే రాశాడు కదా. సొలొమోను ఇప్పుడు ఈ మాటలు ఎవరికి చెప్తున్నారు? నా కుమారులారా, తండ్రి ఉపదేశం వినుండి అని ఎవరో చెప్తున్నాడు? అందరికీ చెప్తున్నాడా? చూడండి 3వ వచనం. నేను నా తండ్రికి నేను కుమారుడిగా ఉంటిని. ముద్దు బిడ్డంట కింద. రే, నేను ఇప్పుడు నాన్నని నీకు, నేను కూడా ఒకప్పుడు కుమారుణ్ణి. మా తండ్రికి నేను ఎవరో? సొలొమోను తండ్రి దావీదుకు మా కుమారుడిగా ఉన్నాడు. నేను నా తండ్రికి కుమారుడినై ఉంటిని. ఇప్పుడు నా చదవడం తర్వాత అది నా తల్లి దృష్టికి ఒక్క కుమారుణ్ణే, ఒకే బిడ్డను, మా అమ్మకి లేక పుట్టిన బిడ్డను, లేక దేవుడు ఇచ్చిన బిడ్డను, నా తల్లికి నేను ముద్దు బిడ్డగా ఉన్నాను. అంటే ముద్దు బిడ్డగా ఉందంటే తల్లి ఏం చేసిందన్నమాట? తెగగారం చేసిందన్నమాట తల్లి. ఏంటంటే ఎవరు తల్లి? సొలొమోను తల్లి ఎవరు? బెత్షెబాకి ఒక బిడ్డే, ఓ బిడ్డ చనిపోయాడు, ఫస్ట్ శాపం వల్ల వచ్చి. సో తల్లి ఒక చనిపోయిన బిడ్డకు ప్రతి బిడ్డగా ఇచ్చినందుకు ఎంతో ముద్దుగా ఆ బిడ్డను పెంచుకుంది. ముద్దు బిడ్డగా ఉన్నాడంటే ఇంకా ముద్దులు, గుద్దులు లేవు. ఏంటంటే గుద్దులు లేవు. చాలామందికి ఎప్పుడు చూసినా
ముద్దులు కావాలి, గుద్దులు వద్దు. కొంతమంది తల్లులు అయితే అమెరికాలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి పిల్లలతో మాట్లాడుకుంటారంట. నా లవ్ నాన్న, అక్కడ నుంచి మమ్మీ మమ్మీ ఐ లవ్ యూ ఫోన్లో. ఏ ప్రయోజనం అండి బుద్ధులు? దిద్దుబాటు. ప్రపంచంలో చెరసాలల్లో ఉన్న నేరస్తులు, భయంకరమైన ఉగ్రవాదులు, ఇలాంటి వాళ్ళల్లో 80% ఎవరు అని అనలైజ్ చేసి చూస్తే తండ్రి లేని వాళ్ళు. తండ్రి లేని వాళ్ళు నేరస్తులు అయిపోతున్నారు. గద్దించేవాళ్ళు లేక, దిద్దేవాళ్ళు లేక, చెప్పేవాళ్ళు లేక, అడిగేవాళ్ళు లేక. ఏంటండి 80% నేరస్తులు జీవితం చెక్ చేస్తే వాళ్ళు తండ్రి క్రమశిక్షణ లేకుండా పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు వెచ్చలబడిగా పెరిగారు, వాళ్ళు ఇష్టానుసారిగా బతికారు. చివరికి నేరస్తులుగా, ఉగ్రవాదులుగా, హింసకులుగా తయారయ్యారు. నీ తండ్రి నీకు శిక్షించడం నీకు మంచిది. తండ్రి గద్దింపును తృణీకరించొద్దు, తండ్రి శిక్షను తృణీకరించొద్దు. తాను స్వీకరించి కుమారుని తండ్రి స్వీకరించినట్లు పరలోకపు తండ్రి మిమ్మల్ని శిక్షించినప్పుడు ఆయన శిక్షను మీరు తృణీకరించకండి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించొద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకబొక్కుము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించిన ప్రతి కుమారుణ్ణి దండించును. తాను ప్రేమించిన వారిని శిక్షిస్తాడు, స్వీకరించే వారిని దండిస్తాడు అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషిస్తున్నాను. 7వ వచనం. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నాడు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షించిన కుమారుడెవడు? జైల్లో ఉండేవాడు. తండ్రి శిక్షించని కుమారుడెవరు? నేరస్తులుగా మారుతారు. ఏంటంటే అదుపు లేని వారిగా మారుతారు. మన దేశంలో ఆంబోతులు అని ఉంటాయి, తెలుసా మీకు? ఆంబోత్ అంటే దానికి ఫ్రీడమ్ అన్నమాట, దానికి లైసెన్స్. ఎక్కడన్నా తిరగచ్చు, ఎట్టన్నా తిరగచ్చు. తింటాం, తిరగటమే దాని పని, అంతే. ఆవుల్ని ఈ ఆవుల్ని కలిసి దూడల్లాగా అంటాం, అంతే. ఇంకా కన్నాక ఆ దూడ ఎవడో తెలియదు, ఈ ఆంబోతు ఏదో తెలియదు. ఏంటంటే కొంతమంది అంతే. ఆ బిడ్డలు తండ్రి లేని బిడ్డలు. ఇవాళ అమెరికా లాంటి దేశాల్లో 60% ఆర్ మోర్ దాన్ దట్ పర్సెంట్ తండ్రి లేని, అంటే తండ్రి బ్రతికుండి కూడా విడిచిపెట్టేసినటువంటి, విడాకులు తీసుకున్న కుటుంబాల్లో ఉన్నారంట. దే హ్యావ్ అన్ అదర్ తండ్రి, రెండో తండ్రి మళ్ళీ చేసుకుంటారు వాళ్ళు పెళ్ళిళ్ళు. మనోళ్ళు కూడా చేసుకుంటున్నారు ఈ మధ్య, సిగ్గు శరం లేకుండా. ఇంకెంతకంటే ఏం చెప్పమంటారు? ఆయనేమో మొదటి భార్య కొడుకు, ఈయనేమో రెండో భార్య కొడుకు, ఈయనేమో మూడో భార్య కొడుకు. అంటే ఏందది? ఏందండి? ఒక ఆమె అట్టగా దెబ్బలాడి ఏమంటావు, నా పిల్లలు మీ పిల్లలు కలిసి మన పిల్లల్ని కొడుతున్నారు అందంట. ఏంటి? నా పిల్లలు మీ పిల్లలు కలిసి అంటే ఆయన ఎవరికో కన్నాడు కొంతమందిని, ఈమె ఎవరికో కనింది కొంతమందిని, వీళ్ళిద్దరికి వెళ్ళారు కొంతమంది. ఏంది ఇది? ఇలాంటి నీచ స్థితికి ఈ రోజున దిగిపోయింది. అంటే తండ్రి ఎవడో తెలియదు. అందుకే అలా చెప్పి అక్కడ చెప్పాడు చూడండి. కుమారులైన వారు శిక్షలో పాలు పంచున్నారు, మీరు పొందని ఎడల మీరు దుర్బీజులే. కానీ దుర్బీజులు అంటే ఏంటండి? కింద వేశారా? దుర్బీజము, వేశ్య సంతానం అనేది తమిళ అనపట్టుకి వేశ్య పిల్లగాలు. వేశ్యల పిల్లలకి తండ్రి ఎవరో తెలుసా? వేశ్యల పిల్లలకి తండ్రి ఎవరో తెలియదు. మీరు శిక్ష వద్దు, నాకు తండ్రి గద్దింపు వద్దు అంటే మీరు తండ్రి లేనివారు, అంతేకాదు ఈ దిక్కు లేనివారు అన్నమాట. తండ్రి శిక్షను తృణీకరించొద్దు, తండ్రి శిక్షలో పాలు పంపులు పొందండి. 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. శరీర సంబంధమైన తండ్రులకి మనం ఎంతకాలం వాళ్ళ కింద ఉంటాం చెప్పండి? అసలు మ్యాక్సిమం
మ్యాక్సిమం పెళ్ళయ్యే వరకు. అంతేనండి? పెళ్ళైన తర్వాత కూడా నీ భార్య ముందు నిన్ను కొడతాడా, నేను తిడతాడా? తిడితే ఆయన పరువు పోద్ది కదా. పెళ్ళయ్యే వరకు, లేకపోతే ఒక పెళ్ళి కూడా ఎక్కడుండే ఇవాళ ఒక డిగ్రీ చదివే వరకు, ఒక గ్రాడ్యుయేట్ అయ్యే వరకు, ఒక జాబ్ వచ్చే వరకు నీకు తండ్రిగా నీ ఇంట్లో ఆ తండ్రి ఇంట్లో ఉన్నంత వరకు ఇంకా చెప్పాలంటే ఆయన మనల్ని డిసిప్లైన్ చేస్తాడు. ఆ తర్వాత నీ పెళ్ళైన తర్వాత నిన్నేం డిసిప్లైన్ చేయగలడు? చెబుతాడు, ఉపదేశిస్తూనే ఉంటాడు. ప్రేమ మారదు, చెప్పడం మారదు, కానీ హీ కెనాట్ కంట్రోల్ యూ. వాళ్ళు మిమ్మల్ని అదుపులో పెట్టుకోరు, మిమ్మల్ని హెచ్చరిస్తారు అంత మట్టికే. సో కొద్ది కాలమే తండ్రులు మనకుంటారు. కాబట్టి తండ్రి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు తండ్రిని గౌరవించండి, తండ్రిని ప్రేమించండి, తండ్రి బోధను వినండి, బోధను అనుసరించండి. తర్వాత చదవండి. కొద్ది కాలం ఉన్నాం. ఆత్మలకు తండ్రి అయిన వాడు ఎవరు? మన ఆత్మకు తండ్రి ఎవరు? అదేనండి, పరలోకపు తండ్రి. ఎవరండి ఆయన? ఆయన పేరే ఇందాక చెప్పారు కదా, నిత్యుడైన తండ్రి. ఈ తండ్రులు కొద్ది కాలమే ఉంటారు మనకి. ఈ తండ్రులు మధ్యలోనే చనిపోతారు. ఈ తండ్రులు చాలామంది బిడ్డలను దిక్కులోని వాళ్ళగా చేసి, అధికముగా దుర్మార్గులు పనిచేసి, దుర్మార్గపు పాపము చేసి కాలమునకు ముందే చనిపోతున్నారు. కానీ నిరంతరం ఉండే మనకు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి శిక్షను మనం చచ్చే వరకు వెంబడించాలి. ఎప్పటిదాకండి? ఉద్యోగం వచ్చే వరకు కాదు, దేవుని అవసరత ఉన్నంత వరకు కాదు, అంతం వరకు మనం నమ్మకంగా ఉండాలి. తండ్రి పరలోక తండ్రి చదవగలుగుతాం. పరిశుద్ధతలో పాలు పొందవల్లని మన మేలు కొరకే మన ప్రభువు, మన పరలోకపు తండ్రి ప్రేమ 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 అంటారే కానీ ఆ ప్రేమను బట్టి ఆయన మనల్ని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. దేవుడు నాకు ఎలా చేశాడేంటి అనొద్దు. దేవుని శిక్షను తృణీకరించొద్దు. దేవుడు మనల్ని మన పరలోకపు తండ్రి, ఆయన ఆత్మల కాపరి, ఆయన హీఈస్ అవర్ ప్రొవైడర్. మన తండ్రులు ఎంతవరకు ఇస్తారండి మనకి? ఈ లోకంలో తండ్రి ఎన్ని చేయగలరు, ఎన్ని ఇవ్వగలరు, ఏమి ఇవ్వగలరు? మన పరలోకపు తండ్రి తన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరత తీరుస్తాడు. ఈ తండ్రులు మనల్ని ఎంతకాలం సంరక్షిస్తారు, పోషిస్తారు. ముదిమి వయసు వచ్చు వరకు చక్కర పెట్టుకుని వాడని ఎంతకాలం మీ నాన్న ఎత్తుకుంటాడు మిమ్మల్ని. అయితే మన పరలోకపు తండ్రి నువ్వు ముసలోడు అయినా కూడా నిన్ను సంకనేసుకొని నీ అవసరతలు తీర్చడానికి, నిన్ను ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది ఆ తండ్రి శిక్షను, పరలోకపు తండ్రిని మీ తండ్రిగా చేసుకున్నారు? మారు మనసు పొందినప్పుడు మనం దేవుని బిడ్డలం అవుతున్నామండి. అంతకుముందు మనం ఎవరు బిడ్డలం? మాట్లాడేంటి ఎంతసేపు చూస్తున్నారు? మేము అబ్రహాం సంతానం అంటున్నారు ఆ రోజు పరిచయులు. అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు, కానీ మీ తండ్రి విశ్వాసమునకు పితరుడైన అబ్రహాము కాదురా. మీ తండ్రి, మీరు అపవాది. మీ తండ్రి అపవాది, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఒక వ్యక్తి కొత్తగా జన్మించి మారు మనసు పొందినప్పుడు, నికోదేము మారు మనసు పొంది దేవుని రాజ్యానికి వారసుడయ్యాడు. అతడు పరిచయుడు అయినప్పటికీ మారు మనసు లేనంతకాలం అతడు దేవుని రాజ్యానికి వారసుడు, దేవుని కుటుంబానికి సంబంధించిన వాడు కాదు. మనం ఎప్పుడైతే మారు మనసు పొందామో మన పరలోకపు తండ్రిని మీద మనం ఆధారపడాలి. కొన్ని చదవండి. ఇంకా ప్రస్తుతమందు సమస్త శిక్షయో దుఃఖకరముగా కనబడనే కానీ శిక్ష అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. శిక్ష అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా. నా బైబిల్ కాలేజ్ దినాల్లో నన్ను ఎట్లా ఖండించారో, ఎట్లా దిద్దారో, ఆ రోజుల్లో చాలాసార్లు ఒంటరి కూర్చొని జైల్లో ఉన్నాను నేను అనుకున్నానండి. జైలన్నా బెటర్గా ఉంటుందేమో, ఇంతకంటే స్వేచ్ఛ లేదు ఇక్కడ, స్వేచ్ఛ లేదు ఇక్కడ, జైల్లోనే కొంచెం స్వేచ్ఛ ఉంటుందేమో అనుకున్నాను నేను. కానీ ఆ క్రమశిక్షణ, బయటికి వెళ్తే చెప్పాలి, లోపలికి వస్తే చెప్పాలి. ఏంటంటే పుస్తకం ఉంటుంది, రాసి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళావు రాయాలి. మళ్ళీ ఎన్ని విషయాల్లో స్ట్రిక్ట్ డిసిప్లైన్. ఎప్పుడు పడితే అప్పుడు పడుకోకూడదు,
పగలు పడుకోకూడదు, ఏంటండి ఏది పడితే తినకూడదు, జొమాటోలు గిమోటాలు లేవు, తెప్పించుకొని తినకూడదు, వండుకుందే తినాలి, ఉడకబెట్టుకుందే తినాలి. మా అమ్మగారు ఏదైనా పంపించేవారు అప్పుడప్పుడు. ఎందుకు పంపించారు నీకు మీ అమ్మగారు అడిగింది ఒకసారి ఆమె, దేవసేవకురాలు. ఉప్మా తినలేకపోతుంటే పంచదార పంపించింది ఆమె. ఇంతకీ ఉప్మా తింటే నోట్లో పోవట్లేదు, పంచదార పంపిస్తే పాస్టర్ గారు వెళ్ళేవాళ్ళు నెల్లూరు మీటింగ్కి, ఆయనతో కొంచెం పంచదార, నీకు పంచదార పంపించారంటే ఎందుకు నీకు? అందుకనే ఆమె తిట్టిగా పంచదార కూడా వాళ్ళకే ఇచ్చేసా. ఇప్పటికీ షుగర్ రాకుండా ఉంది, అందుకని కంట్రోల్లో ఉంది. లేకపోతే లేదా పంచదారే తినుంటే ఇప్పుడు పంచదార అయిపోయి ఉండేవాడు. వాళ్ళకి తెలియకుండా దైవ సేవకులు దిద్దుబాటులు, హెచ్చరికలు మనల్ని చిన్నగా నిలబడేవాడిగా చేస్తాయండి. దేవుడు తన సేవకుల ద్వారా గద్దిస్తాడు. సంఘం అనేది ఒక శిక్షా నిలయం అండి. ఇది ఊరికే ఆటలాడుకునే స్థలం కాదు. సంఘం అనేది అంటే ఇక్కడ జరిగే స్టేజ్ మీద జరిగేదంటే ఒక పెర్ఫార్మెన్స్ కాదు, ఏదో ఒక వినోద కార్యక్రమం కాదు, ఏదో చక్కటి పాటలు పాడేస్తారు, చక్కటి మాటలు చెప్పేస్తారు, చక్కగా దీవించేస్తారు అనేది కాదండి. వాళ్ళు చాలామందికి నూనె పోసి ప్రార్థన చేస్తే చాలంట. వాళ్ళు ఎట్టున్నాడో తెలియకుండా నూనె పోసి తేవా ఈయన్ని అత్యధికంగా ఆశీర్వదించంటే ఆయన 2 గ్లాసులు తాగేవాడు, ఆశీర్వదించమంటే 10 గ్లాసులు తాగుతాడు రేపటి నుంచి. ఏంటంటే ఓ లంచగొండిన ప్రభా ఈయన ఆస్తిని ఆశీర్వదించంటే ఇంకా లంచాలు తీసుకుంటాడేమో. మనం మనిషి సంగతి తెలుసుకోకుండా, మనసు విప్పకుండా, ఒట్టిగా గుడ్డి నమ్మకంగా ప్రార్థన చేసే పాస్టర్లు నీ మెప్పుల కోసమో నువ్విచ్చే డబ్బుల కోసమో చేసేవాడు నీకు నిజమైన తండ్రి కాదండి. తండ్రి అనేవాడు ఆరాధిస్తాడు. నీ హృదయం సరిలేదు కాబట్టి ఈ విషయంలో నీకు పాలు పంపులు లేవు. ఈ శిక్షా ఫలము, ఆ మాట చాలా బాగుంది చూడండి. అయినను దాని అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమునిచ్చును. నీ యవ్వన కాలములో నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడితే నీ జీవితకాలం అంతా నువ్వు దీవించబడతావు. నువ్వు నీ తల్లిదండ్రులకు లోబడకుండా రేపు నీ బిడ్డలు పుట్టాక వాళ్ళు నాకు లోబడటం లేదే అని నీవు అఘోరించటం వల్ల ప్రయోజనం లేదు. చూడండి, బిడ్డలను దైవ భయములో పెంచాలి. సొలొమోను ఇక్కడ చెప్తున్నాడు. ఒకసారి అక్కడికి వచ్చేయండి, ముగించుకుందాం. ఎక్కడున్నాం మనం? సామెతల 4లోనే ఉన్నాం. అక్కడికి వచ్చామో అక్కడికే వస్తాం. నా తండ్రికి నేను కుమారుడై ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏకకుమారుడై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లను. ఎవరైనా దావీదు ఏమన్నాడు? నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొడనిమో, నా ఆజ్ఞలు గైకొను నీడలా నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలు మరువకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానము వెనుక ఉండినెడలా అది నిన్ను కాపాడును, దానిని ప్రేమించినెడలా నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకుటయే జ్ఞానముకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకో, దాన్ని గొప్ప చేసిన ఎడల నిన్ను హెచ్చించును. దాన్ని కౌగిలించిన ఎడల, ఏంటది గొప్ప చేయటం, ఏంటి కౌగిలించుకోవటం? జ్ఞానాన్ని. ఓకే, నీ ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడలా నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదువో. ఉండండి, అక్కడ ఆగండి, కొంచెం ఆగండి. ఏం చెప్పాడంటే చిన్నప్పటి నుంచి సొలొమోనుకి దావీదు హ్యాడ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. దావీదుకి చాలామంది పిల్లలు ఉన్నారు. దావీదు జీవితంలో ఉన్న బలహీనతలు ఆ బిడ్డల మీద ఎక్కువ ప్రభావం చూపించి ఆయనకి ఒక ముద్దు పెట్టి ఉన్నాడు. ఈయన అమ్మకు ముద్దు పెట్ట, ఈయనకు ఒక ముద్దు పెట్టి ఉన్నాడు. ఎవడైనా కుమారులందరిలోనూ అందమైన కుమారుడంట, పొడుగాటి జుట్టు అంట. అసలు ఈ ఇజ్రాయెల్ దేశంలోనే అలాంటి అందగాడు, అలాంటి ఎత్తరి లేడన్నమాట. సో అందరికంటే ఎక్కువ దావీదు అబ్షలోమును ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటారు? అందంగా ఉన్నాడనా? అందంగా ఉన్నాడు రా బాబు, ఎక్కడ పడిపోతాడో అని. అందంగా ఉన్నాడు, ఎవరు బట్టలు వేసుకుంటారో.
అందంగా ఉన్నాడు, అందాన్ని చూసుకొని గర్వించి ఎక్కడ నాశనం అయిపోతాడో, అందంగా ఉన్నాడు కాబట్టి వీడు చాలా తెలివిగా ఉన్నాడు కాబట్టి ఏ తప్పుడు పనులు చేస్తాడో అని ఎక్కువ మనసు అతని మీద పెట్టాడు. తండ్రి ప్రేమకి రూపాలు ముఖ్యం కాదండి, డిగ్రీలు ముఖ్యం కాదు. చదువుకున్నాడు, చదువు లేనోడు, ప్రయోజనకరంగా ఉన్నాడు, జీతం తెచ్చిస్తున్నాడు, ఒక కొడుకు లేడోడు, ఇంకొకడాన్ని, అది కాదు. అందంగా ఉన్నాడు ప్రేమించాడేమంటే వీడు ప్రభు ఇచ్చి రక్షణ పోగొట్టుకుంటాడేమోనని అతన్ని ఎక్కువ ప్రేమించాడు. ఎక్కువ ప్రేమించబడ్డ అబ్షలోము ఏం చేశాడంటే దావీదుని ఎక్కువ ద్రోహం చేశాడు, ఎక్కువ ద్వేషించాడు, తిరుగుబాటు చేశాడు. ఏమైపోయింది? అబ్షలోము చచ్చిపోయినప్పుడు బలి తెచ్చావరా అన్నాడా? ఏమన్నాడండి? ఓ నా కుమారుడా అబ్షలోమా, ఓ నా కుమారుడా అబ్షలోమా, నీకు బదులుగా నేను చనిపోయి ఉంటే బాగుండేదే. అరే, తండ్రి మీద తిరగబడి తండ్రి మీద యుద్ధానికి వచ్చి తండ్రికి కీడు చేయడానికి తలంచినప్పటికీ తండ్రి ప్రేమ ఎట్టుందో చూడండి. ఏడ్చుకుంటూ కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా దొడ్డిదారిని వెళ్ళిపోయాడంట కొడుకు చంపడానికి వస్తుంటే. చంపలేడా? గొలియాతను చంపినాడు అబ్షలోమునే. అరే ఎందుకురా నాయన, నేను నిష్కారణంగా నా కుమారుని ఎందుకు చనిపోవాలి, పోన్లే నేనే తగ్గించుకుంటాను, వాడే మారుతాడు అనుకున్నాడేమో. ఏంటండి, అందరూ తిడుతుంటే కూడా చీపో అంటుంటే కూడా అంత చేసి వాడు చచ్చిన తర్వాత శని వదిలింది అనుకోవటం పోయి, అయ్యో నా కుమారుడా అబ్షలోమా, నీకు బదులుగా ఎవరికి బదులుగా ఎవరు చనిపోగలరండి? యేసు ప్రభు కాబట్టే మన కొరకు ఆయన చనిపోయాడు. ఆయనండి మన తండ్రి, ఆయన మన నిజమైన తండ్రి. మనందరం అబ్షలోము కంటే దుర్మార్గులమే, మనందరం అబ్షలోము వల్లే తిరుగుబాటు చేసిన వాళ్ళమే, మనం అందరం అబ్షలోము వల్లే తండ్రి హృదయాన్ని గాయపరిచిన వారిమే. కానీ మనం చావకూడదని మన కొరకు ఆయన మరణించాడు. అయ్యో నా కుమారుడా, నీ కొరకు నేను చనిపోతే మేలు, నీ కొరకు నా ప్రాణం ఇస్తున్నాను నేను, నువ్వు నా కొరకు ఏం చేసావు అని అడుగుతున్నాడండి ప్రభు. ఎంతమంది పరమ తండ్రి అంటే ఊరికే మనకు అన్నీ ఇచ్చేవాడు, ఆశీర్వాదాలు ఇచ్చేవాడు, ప్రాణం ఇచ్చిన వాడండి మన ప్రభు. నాన్న అని పిలిచే ధైర్యం ఇచ్చాడు, తండ్రి అని అడిగే కృపనిచ్చాడు. ఇంత ప్రేమ కలిగిన యేసయ్య మాటలను ఎక్కడ పెట్టుకుంటున్నాం? పెడచెవిని పెడుతున్నాం మనం. లోబడిన వాళ్ళని వారలారా, నా మాట వినండి, నా కౌగిల్లోనికి రండి, తిరిగి రా అని మళ్ళీ చెప్తున్నాను. ఈ వారాల్లో నేను చాలామంది సంఘంలో దేవుని చేత ప్రేమించబడిన వాళ్ళు ఉన్నారు. తల్లి గర్భములో దీవించబడి అబ్షలోము కంటే ఈ దీవెనకరమైన స్థితిలో మిమ్మల్ని ఆశీర్వదించాడు, మంచి అందం ఇచ్చాడు, మంచి గ్లామర్ ఇచ్చాడు, మంచి స్టడీస్ ఇచ్చాడు, ఎక్కడో ఉన్న వాళ్ళని దేవుడు దీవించాడు. ఈరోజు దేవుని మందిరంలో ఎలా ఉన్నారు మీరు? ఎక్కడున్నారు? కొంతమంది యవనస్తుల కోసం నా గుండె రోధిస్తూనే ఉందండి. లోకంలో తిరుగుతున్నారు, తల్లిదండ్రులు వాళ్ళని లోకంలో గొప్ప వాళ్ళు అవ్వాలని చూస్తున్నారే కానీ దేవుని దృష్టిలో గొప్ప వాళ్ళు అవ్వాలని ఆశిస్తాం లేదు. నీ కొరకు ప్రభు ప్రాణం పెట్టాడన్న తండ్రి సంగతి, నీ పరమ తండ్రి నీ కొరకు ప్రాణం ఇచ్చాడన్న సంగతి నువ్వు గుర్తు చేసుకో. ఎంత తొందరగా ఆయన కౌగిల్లో మనం చేరితే మనకంత క్షేమం. తండ్రి ప్రేమ మారదండి. కుమారుడు దుర్మార్గుడైతే మారదు, కుమారుడు మాట వినకపోతే మారదు. మన యేసు ప్రభు ప్రేమ మన పట్ల మారదు. నువ్వు ఎంత హింసించినా, నువ్వెంత అవిధేయుడమైనా, నువ్వెంత తిరుగుబాటు చేసినా నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు యేసయ్య, నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే సజీవుడిగా ఉన్నావు నువ్వు, అందుకే నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉన్నావు. నువ్వు దేవుడు చేసే శిక్ష వరకు కనిపెట్టాల్సిన అవసరం లేదండి. దేవుని ప్రేమను మనం గుర్తిస్తే మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, ఈ లోకంలో ఏ తండ్రి మన కొరకు ప్రాణం పెట్టలేడు కానీ మన పరలోకపు తండ్రి ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. అందుకని ఈ లోకంలో ఎంత మంచి తండ్రులు ఉన్నా కూడా ఆ తండ్రులందరూ మన ప్రభువు తర్వాతే. ప్రభువులాగా ప్రేమించే, ప్రభువులాగా ఆదరించే, ప్రభువులాగా ప్రొవైడర్ మన యొక్క అవసరతలు తీర్చే, మనకు ప్రోత్సాహం ఇచ్చే, మనల్ని కాచి కాపాడే, మనల్ని చేయబట్టుకొని నడిపించే, మన జీవితకాలమంతా మనల్ని గుండెకు హత్తుకొని ఆదరించే, మన వృద్ధాప్యంలో కూడా మనల్ని విడనాడకుండా ఉండే మన తండ్రి, మన పరలోకపు తండ్రి.
లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉన్న తండ్రి, ఆ తండ్రి దేవుని ప్రేమను చూపిస్తుంది. ఆ తప్పైన కుమారుడు తండ్రి మీద తిరగబడ్డాడు, ఆస్తి అంతా పోజేసుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు బతికాడు. తండ్రి కాపుదలలో ఉన్నంత వరకు దీవించబడ్డ ఆ వ్యక్తి ఇష్టానుసారంగా వెళ్ళినప్పుడు సమస్తం పోగొట్టుకున్నాడు, ఇబ్బందులు పడసాగాడు, ఉంది కరువులో ఉన్నాడు, పందులు తినే పొట్టుతో కడుపు నింపుకునే స్థితికి దిగజారిపోయాడు. అప్పుడు తెలుసుకున్నాడు తండ్రి ప్రేమ. అప్పుడు గుర్తొచ్చింది తండ్రి ప్రేమ. నా తండ్రి ఇంట్లో మా నాన్న దగ్గర నేను ఉన్నప్పుడు మా తండ్రి ఇంట్లో కూలోళ్ళకు కూడా సమృద్ధిగా భోజనం ఉందే. మా నాన్న నన్ను బల మీద కూర్చోబెట్టుకొని నా తల నిమురుతూ తిన్నానా, పడుకోనానా. నేను పడుకున్న తర్వాత నేను షూ తీసుకోకుండా పడుకుంటే మా నాన్న వచ్చి చూసి నా బూట్లు ఇప్పి నాకు దుప్పటి కప్పి నన్ను ఎలా నిద్రపుచ్చాడు, ఎలా ఆదరించాడు, ఎలా నన్ను ప్రేమించాడు, ఏం కావాలయ్యా నీకు అని ఎలా అడిగాడు అని అన్నీ గుర్తొచ్చాయండి. ఎప్పుడు గుర్తొచ్చాయి? తండ్రి దగ్గర ఉన్నప్పుడు గుర్తురాలా. తండ్రి దగ్గర ఉన్నప్పుడు కృతజ్ఞత రాలేదు. మా నాన్న గొప్పోడు కాబట్టి ఇస్తున్నాడు, ఎవరికోసం ఇస్తాడు అన్నట్టున్నాడు అంతే. కానీ ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చింది? అందుకనేనండి మన పిల్లలు విన్నా వినకపోయినా మనం చెప్పే మాటలు చెబుతూనే ఉండాలి. వాడికి ఏం ప్రయోజనం వినకపోతే వెన్నోళ్ళకి చెప్పటం ఎందుకు అనుకుంటారు, కానీ చెబుతూనే ఉండాలి. ఆనాటి జనులు ఇశ్రాయేలు జనాంగం లోబడనోళ్ళని ప్రజలండి. ఆ ఇర్మియాను ఎహెజ్కేలును వాళ్ళ దగ్గర పంపించినప్పుడు చెప్పినా వినరయ్యా అని చెప్తున్నారు. వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది ప్రాఫిట్స్కి. వినరయ్యా, వీళ్ళు వింటం లేదయ్యా, వాళ్ళు ఎందుకయ్యా వేస్ట్ అయ్యా, వినరయ్యా అది ఓ మాట చెప్పాడు ఆయన. వినినను వినకపోయినను వారి మధ్యలో ప్రవక్త ఉన్నాడు, దేవుడు చెబుతున్నాడు, దేవుని మాటలు తెచ్చే వ్యక్తి ఉన్నాడు, ఇవి దేవుని మాటలు అని తెలుసుకున్నట్లుగా నువ్వు చెప్పాల్సిందే. మీ చిన్నపిల్లలప్పుడు మీ తండ్రి విలువ మీకు తెలియదేమో. మీరు పెద్దవారైనప్పుడు, మీరు పిల్లల తండ్రులు అయినప్పుడు మీ పిల్లల విలువ, మీ తండ్రుల విలువ మీకు తెలుస్తుంది. చాలామంది చిన్నపిల్లలప్పుడు మా నాన్నే మాకు హీరో అంటారంట. కొంచెం పెద్దోడయ్యాక మా నాన్న మా ఫ్రెండ్ అంటాడంట. ఇంకొంచెం పెద్దోడయ్యాక మా నాన్న అంతా ఓల్డ్ ఫ్యాషన్, అంతా పాతకాల పద్ధతి, లేటెస్ట్ ట్రెండ్ అంతా మా నాన్నకే తెలియదు అనుకుంటారంట. ఏంటంటే ఇంకొంచెం పెళ్ళయిన తర్వాత అనుకుంటా కరెక్టే అనుకుంటా మా నాన్న కదా అంటారంట. పిల్లలు తండ్రులు అయిన తర్వాత తల్లులు అయిన తర్వాత అంటారంట, ఎనీవే హీస్ గ్రేట్, చాలా గొప్పోడు మా నాన్న, ఎట్ట పెంచాడు కానీ ఏమో అనుకున్నాను. ఇప్పుడు నేను తిడుతుంటే నా పిల్లల్ని, ఇప్పుడు నేను గద్దిస్తుంటే మా నాన్న గద్దింపులు నాకు గుర్తొస్తున్నాయి అనుకుంటాడంట. ఆ మనిషికి 60 ఏళ్ళు వచ్చాక మా నాన్న ఉంటే బాగుండే మాట్లాడుకోవటానికి, సలహాలు తీసుకోవడానికి, అడగటానికి, కొంచెం నాకు ఆదరణ దొరకటానికి నాన్న ఉంటే అప్పుడు కొంటాడు. నాన్న నీకు 60 ఇస్తాడు కానీ అక్కడ ఎక్కడైనా ఒకరిద్దరు ఉంటాడేమో, ఉండకుండితో మాట్లాడే స్థితిలో ఉండరు. ఏంటంటే అయిపోయిన తర్వాత దొరకరండి. తండ్రిని ఉన్నప్పుడు గౌరవించండి, దేవుని వాక్యాన్ని గౌరవించండి, దేవుని బోధను పక్కన పెట్టొద్దు, జ్ఞానం సంపాదించుకో. దావీదు బోధలోని సారవంతా ఏంటి? నువ్వేరా నెక్స్ట్ కింగ్వి, నీకు రాజతంత్రాలు నేర్పిస్తానురా, ఎలాగ రాజ్యం వెళ్ళాలంటే ఇలా తంత్రకాలుగా ఉండాలి, ఇది ఈయన పెట్టుకోకు, వాడిని పెట్టుకో, నీ పక్కన అహితోపేలు ఒకడు ఉన్నాడు, వాడిని పెట్టుకోకు రోయ్, వీడిని పెట్టుకో రోయ్, నువ్వు ఎప్పుడు నీ అధికారంలో ఉంచుకోరోయ్. ఈ ట్రిక్స్ నేర్పిస్తారండి కొంతమంది. ఏమా పెళ్ళయి పంపించేటప్పుడు ఏం నేర్పించి పంపిస్తారు మీ అమ్మాయిలకి? ఇంతమ్మా మాట్లాడరు, ఇంకా పెళ్ళిళ్ళు చేయలేదా మీ అమ్మాయిలకి? కొంచెం చూసుకోమ్మా మీ ఆయన్ని, కొంచెం కంట్రోల్లో పెట్టుకో. ఏంటిది ఆయన్ని కంట్రోల్ పెట్టుకోవాలా? మా పల్లెటూరులో చెప్పేవాళ్ళు మీ ఆయన్ని కొంగు కట్టేసుకోమ్మా అందంట. అంటే ఎక్కడికి పోయినా ఈమె లాగుతుంది అన్నమాట వెనకాల. ఏంటండి భర్తకు లోబడమ్మా అని చెప్పి పంపించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇదిగో నువ్వు పొరపాటును కూడా చికెన్ కూర వచ్చని చెప్పకే, చెప్పావంటే నీ ప్రాణం చేస్తుంది మీ అత్తగారు.
కాబట్టి నాకు రాదని చెప్పమ్మా. అప్పుడు ఎక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఇలాంటి సలహాలు ఇస్తున్నారండి వీళ్ళు. ఏంటండి ఏంటమ్మా నేను చెప్పేది అబద్ధమా నిజమా? మీ ముఖాల్లో క్వశ్చన్ మార్క్ ఉందేంటి? అబ్బాయి మేము అంత అలాంటి వారేం కాదండి, మేము చాలా మంచివాళ్ళు, మా అమ్మగారులు దేవతలు అంటున్నారేంటి? ఓకే, విశ్వాసుల బిడ్డలు అయితే వేరేలా ఉంటుంది. విశ్వాసుల బిడ్డలు చెబుతారు, అమ్మా ఎప్పుడు గొడవ పడకు మీ ఆయనతో, అమ్మా ఎప్పుడు గొడవ పెట్టుకోకు. తండ్రులు చెప్తారు సాధారణంగా, అందుకే తండ్రిని తిట్టడం ఉండదు. ఏంటండి పెళ్ళి వెళ్ళిపోయేటప్పుడు అమ్మ ఎక్కువ ఏడుస్తా, తండ్రి ఎక్కువ ఏడుస్తాడా? అమ్మాయిలు ముఖ్యంగా. ఇంతసేపు నేను చెప్తున్నాను కానీ నిజంగా తండ్రికి అమ్మాయిలంటే ఇష్టమా, అబ్బాయిలంటే ఎక్కువ ఇష్టమా? ఎందుకో కొడుకు పోతున్నాడంటే పోరా బాబు అంటాడు, కూతురు బాగుందంటే అమ్మా ఎట్లమ్మా. నాకు అనుభవం లేదు, నా కూతురు లేరు కాబట్టి, కానీ నా కొడుకులు కూతుర్ల కంటే ఎక్కువే ఆ ప్రేమ బంధం మాలో ఉంది. ఏం సంపాదించుకో, నువ్వు బిఏ చదవాలి నాయన, నువ్వు బీటెక్కే చదవాలి ప్రభా, నువ్వు ఎట్టన్నా డాక్టర్ అవ్వాలయ్యా. ఏ చెప్తావు మన పిల్లలకి? ఏంటే మంచి బిజినెస్ చేయరా, నువ్వు అమెరికా వెళ్ళాలరా, ఏ చెబుతుంటారు కొంతమంది. కాబట్టి ఆ పిల్లడు ప్రార్థన చేస్తాడు, ఏం చేస్తాడు? రోడన్న అమెరికా పంపించవా, రోడన్న అమెరికా పంపించవా. సొలొమోనుకి దావీదు ఏం చెప్పాడు? ఒరేయ్, ఆస్తుల కంటే జ్ఞానం గొప్పదే, అది సంపాదించుకోవడానికి ప్రయాసపడు, దేవుని మాటలు విను, వాక్యానుసారంగా ఉండు. కాబట్టి దేవుడు కనబడి నీకు ఏం కావాలి అని సొలొమోను అడిగితే ఏమడిగాడు? ఇశ్రాయేలులకు రాజుల బాలన్నాడా? చూడండి 3వ అధ్యాయం 1వ రోజులు, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. నువ్వేం నేర్పిస్తావు నీ బిడ్డలకి అదే చేస్తారండి. వివేకము గల జ్ఞానమును వివేకమును దయచేయి. అంతేకాదు ఆయన కథ చెప్పుకుంటూ వస్తున్నాడు దేవుడి దగ్గర. మా నాన్నను నువ్వు ఆశీర్వదించి రాజుగా చేశావు. దావీదు చెప్పాడు కుమారుడు, రేయ్ నువ్వు రాజకుమారుడిగా పుట్టావురా, నేను కాపరి కుర్రోడుగా పుట్టాను, కుమారుడిగా పుట్టాను రా. మా నాన్న యెష్షయి రాజు కాదు, మనం రాజవంశానికి చెందిన వాళ్ళమే కాదు. కనీసం మా అన్నోళ్ళు మిలిటరీలో ఉన్నారు, నేను మిలిటరీలో చేరినోడిని కూడా కాదు. కనీసం నేను గొర్రెలు కాసుకునేవాడిరా. గొర్రెలు కాసుకుంటూ నన్ను దేవుడు పిలిచి నన్ను అభిషేకించి ఇంతటి వాడినిగా చేశాడు. నేను ప్రార్థించిన ప్రార్థనలు విని నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించమంటే ఆ బెత్లెహేములో పల్లెటూరులో ఆ గొర్రెలు కాసుకుంటున్న నన్ను యెరూషలేము పట్టణములో దేవదారు మానులతో కట్టిన ఇంటిలో నేను ఆ పట్టాభిషేకం చేయబడి ఈ పట్టణములు చక్రవర్తిని అవ్వడానికి దేవుడు నాకు సాయం చేశాడు. నువ్వు చక్రవర్తి కుమారుడిగా పుట్టావు, కానీ నువ్వు అసలు కాపరి కొడుకువే. దేవుడు మనల్ని హెచ్చించింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. పిల్లలకు తల్లిదండ్రుల సంగతి తెలియదండి. చాలాసార్లు పిల్లలకు చెప్పరు. ఎట్ట తెలుస్తుంది? తండ్రులు పిల్లలకి చెప్పాలి, పూర్వీకుల సంగతి చెప్పాలి, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చామో చెప్పాలి. అప్పుడే వారి కృతజ్ఞత వస్తుంది. ఏం అడగాలో దేవుణ్ణి చెప్పాలి, ఏం చెయ్యాలో చెప్పాలి. జ్ఞానం సంపాదించుకో అంటే సొలొమోను ఏం కావాలని అడిగితే నాకు జ్ఞానము వివేకం కలిగిన హృదయాన్ని దయచేయి అంటే ప్రభు ఏమన్నాడు చూడండి. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను అడుగక. చదవన్నా త్వరగా, ముఖ్యమైన పాయింట్ చదవన్నా. అబ్బా 13వ వచనం చదవండి. మీ ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఏది అడుగుతావో అది అడిగితే అడగని కూడా నీకు వస్తాయి. ఏది అడగకూడదో అది అడిగితే ఉన్నాయి కూడా పోతాయి. ఏంటండి తెలియదు మనకు. దేవుని దగ్గరికి వెళ్ళి బైక్ కావాలని అడుగుతాం, దేవుని దగ్గరికి వెళ్ళి డబ్బులు కావాలని అడుగుతాం. డబ్బులు కావాలా? డబ్బులు వచ్చి జ్ఞానం లేకపోతే డబ్బులు ఉంటాయా? ఏంటంటే జ్ఞానం చొప్పున నడుచుకోకపోతే
పెళ్ళి కావాలని అడుగుతారు. పెళ్ళి అయితే జ్ఞానం ఉంటే కదా. జ్ఞానం లేకుండా పోతే కుటుంబాలు చెదిరిపోతున్నాయి. వాళ్ళ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టను. పెళ్లి చేసుకునే వాళ్ళకి జ్ఞానము అడుక్కొని చేసుకోవాలి దేవుని దగ్గర. ఈ జ్ఞానం బిఏ జ్ఞానం, ఎంఏ జ్ఞానం కాదండి, లోక జ్ఞానం కాదు. ఇది ఏంటంటే ఈ దేవుని జ్ఞానం. దేవుని వాక్యం చదివితే ఉంటుంది. దేవుని ఉపదేశాలు, మనకు ఉపదేశాల గ్రంథం. సొలొమోనుకి దావీదు చేసిన ఉపదేశం ఇందులో ఉంది. యోసేపు తన బిడ్డలకు చేసిన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. పౌలు ఆనాటి సంఘానికి చేసిన ఉపదేశాలు ఉన్నాయి. ప్రవక్తలు ఆనాటి ఇశ్రాయేలు జనాంగాలకు చేసిన ఉపదేశాలు ఉన్నాయి. ఇవాళ వీఆర్ ఆల్ ఇన్ ఆల్. బైబిల్ అంతా ఉపదేశాలతో నిండి ఉంది. ఆ బైబిల్లోని ఉపదేశాలను ఒక్కొక్క వారం కాస్త మనం ధ్యానిస్తున్నాం. వ్యక్తిగతంగా మీరు ధ్యానిస్తే మీ జీవితాల్లో ప్రవీణులు అవుతారు. మీరు ప్రవీణులు అయితే మీ బిడ్డలు 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 దీవించబడతారు. దేవుని యొక్క ఆ ఆశీర్వాదం మీ మీద ఉంటుంది. నువ్వు ఏమి నేర్పిస్తున్నావో మీ బిడ్డలకి దాన్నే పొందుకుంటావు. ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ డన్. మీరు కొన్ని వాక్యాలు ఇంకా భక్తిహీనుల తోవలో చేరకు, దుష్టుల మార్గాన నడవకు, దాన్ని ప్రవేశించకు, తప్పించుకొని తిరగరా నాయన. బ్యాడ్ ఫ్రెండ్షిప్ తప్పించుకొని తిరగాలి. యవనస్తులు ఏంటండి, యవనస్తులు కాలేజీకి వెళ్తే చెడిపోతున్నారు. మన దేశంలో, మన సంఘంలో ఉన్న యవనస్తులు కూడా కాలేజీకి వెళ్ళగానే వాళ్ళ యొక్క మనస్తత్వం మారిపోతుంది. ఏమంటే అక్కడ ఫ్రెండ్స్, వాళ్ళ మాటలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ యొక్క లేటెస్ట్ ట్రెండ్స్ అవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. జాగ్రత్త. భక్తిహీనుల త్రోవలో చేరకు, దుష్టుల మార్గంలో వెళ్ళకు, దానిలో ప్రవేశించక తప్పించుకొని తిరుగు, దాంట్లో నుంచి తొలగిపోమ్మో. కుమారుడు, నా మాటలు ఆలకించు, నా వాక్యములు నీ చెవి యొగ్గము, నీ కన్నులు ఎదుట వాటిని తొలగనివ్వకు, నీ హృదయంలో ఉండే వాటిని భద్రం చేసుకొనుము. 23వ వచనం, హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంలో భద్రముగా కాపాడుకో. 27వ వచనం చివరిగా, నీ కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగక నీ పాదమును కీడుకునకు దూరముగా తొలగించుకో. ఈ వాక్య సారం, బైబిల్ వాక్య సారం, బోధ యొక్క సారం 3 మాటల్లో చెప్పాడు పౌలు. ఉపదేశానుసారమేమనగా, ఎంతమంది పాస్టర్లు చెప్పినా, ఏ భాగంలో నుండి ఏ విషయం తీసుకొచ్చినా, దేవుడు మనుషుల దగ్గర అడిగేది, ఎదురు చూసేది, మనం కలిగి ఉండవలసింది ఏంటంటే ఉపదేశానుసారమేమనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. దేవుడు మనల్ని ఏం కోరుతున్నాడు? పవిత్ర హృదయం. హృదయములో నుండి జీవజలధారలు ఊరును కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకో. బంగారం ఉంటే దాన్ని లాకర్లో పెట్టుకుంటారు, విలువైన వస్తువులు ఉంటే దానికి బీరువాల్లో పెట్టుకుంటారు. ఏంటంటే సేఫ్ డిపాజిట్ లాకర్స్లో పెట్టుకుంటారు, పాస్వర్డ్లు పెట్టుకుంటారు. కానీ నీ హృదయానికి ఓ పాస్వర్డ్ ఉందా? ఎనీబడీ కెన్ ఓపెన్ ఇట్ కదా. నీ హృదయం ఎవడొచ్చినా తెరిచే ఉంటుంది. పోవటం మైలు, వాడు చెప్పే మాటలు, వీడు చెప్పే మాటలు, అన్నీ పోతున్నాడు లోపలికి. నో కంట్రోల్. ఆ థాట్స్, ఈ థాట్స్, ఆ సోషల్ మీడియా, ఇది మొత్తం పోతూనే ఉన్నాయి. ఇది నేను చూడను, ఇది నా మనసులోకి వెళ్ళదు, ఇది నాకు వద్దు అనేది లేదు. అరే, ఇక్కడికి వెళ్తే నా హృదయం కల్మషం అవుద్ది, ఈ మాటలు వింటే నా విశ్వాసం పోద్ది, ఈ దృశ్యాలు చూస్తే నా మనసు చెదిరిపోద్ది, నా హృదయంలోనికి శరీరీచ్ఛలు వస్తాయి, లోకాశలు వస్తాయి అని వద్దని తిప్పలేవా? టచ్ స్క్రీనే కదండి, దానికి ఏమన్నా గడ్డపార తీసుకొని కొట్టాలా? ఇట్లా వచ్చిందండి, ఈ టన్నే వెళ్ళిపోయింది. ఆ టన్లేవి అంత వీక్ నీ ఫింగర్స్, అంత వీక్. అందుకేమైపోయింది, వెళ్ళిపోతుంది అంతే. అది చూసినప్పటి నుంచి నిద్రపడటం లేదు. అది ఆ ఫోటోగ్రఫీకి నేను బానిసనైపోయాను. నువ్వు వద్దనుకుంటుంటే అయ్యే వచ్చి నిలబడుతున్నాయి అన్నాడు ఒక ఆయన. అవును మరి, ఇప్పుడు ఏమనుకున్నారు? ఇది ఏంటి? ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్. నువ్వు ఏది ఎదుగుతావో అయ్యే వచ్చి చూపిస్తుంటాయి. మళ్ళీ వాక్యం ఏంటంటే వాక్యం వచ్చి పక్కన నిలబడద్ది. నువ్వు పరిగమాల చూస్తుంటే పక్కన ఇంకా సబ్మిట్ చేస్తాడు. వాడికి తెలుసట ఎవరికి ఏది ఇంటెలిజెంట్ వాడే.
అతి తెలివోడు వాడు. యుక్తి కలిగినోడు ఎవడాడు? సాతాను. నువ్వు గోధులో పెడితే ఇంకా దింపేస్తాడు, నేను కిందకి దింపేస్తాడు, అడుక్కు దింపేస్తాడు. ఇంకా కంట్రోల్. దుష్టత్వాన్ని విడిచిపెట్టు, పాపం వైపు చూడకు, దుస్తుల మార్గంలో నడవకు, తప్పించుకో. ఎస్కేప్. దేంట్లో నుంచి ఎస్కేప్? ఎస్కేప్ ద బ్యాడ్ సిచ్యువేషన్స్, ఎస్కేప్ ద బ్యాడ్ ఫ్రెండ్షిప్, ఎస్కేప్ టెంప్టేషన్. జాగ్రత్తమును విడిచి దూరముగా పారిపో. తండ్రి చెప్పే మాట అదే, జాగ్రత్త నాన్న, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మా నాన్న కూడా ఎక్కువ అదే చెప్పేవాడు నాకు, ప్రతిదానికి జాగ్రత్త. మరి తిట్టుకునేవాడు అప్పుడు. తెలిసిన 10 రూపాయలు ఇచ్చి జాగ్రత్తగా అంటాడు. 10 రూపాయలకి జాగ్రత్త అంట, 10 రూపాయలు అని 1 కోటి రూపాయలు ఇచ్చినట్టు. నాకు తెలియకుండానే ఆ జాగ్రత్త నాలోకి వచ్చేసింది. ఆ జాగ్రత్త నేను నా బిడ్డలకు చెప్పేశాను, వాళ్ళలోకి వచ్చేసింది ఆ జాగ్రత్త. ఏంటంటే వాళ్ళ బిడ్డలకు వెళ్ళిపోద్ది. ఒకటి, నీ విశ్వాసం మీ అవ్వలో విశ్వాసం మీ అమ్మలోనికి వచ్చింది, మీ అమ్మలో విశ్వాసం నీలోకి వచ్చింది. నీ తండ్రి దీవెన నీ మీదకి వచ్చింది, నీ తండ్రి తాతల దీవెనలు మీ మీదకి వచ్చి తండ్రుల మీదకి వచ్చాయి, తండ్రుల మీదలు తాతల మీదకు బిడ్డల మీదకి వచ్చాయి. తరములకు దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా ఉండాలని చేస్తున్నాడు. ఒక తండ్రిగానే ఉండకూడదండి. ఒక తండ్రి తన బిడ్డలకు జీవితాంతం తండ్రే, జీవించినంతకాలం తండ్రిగానే తండ్రి బాధ్యతలు, తండ్రి ప్రేమను కలిగే ఉండాలి. అంతేకాదు తండ్రిగా మిగలడు. ఏమవుతాడండి? ఫాదరు గ్రాండ్ ఫాదర్ అవుతాడు. గ్రాండ్ ఫాదర్ అవుతాడండి. మనం మంచి గ్రాండ్ ఫాదర్గా ఉండాలి, ఫాదర్లుగా ఉండాలి, గ్రాండ్ మదర్స్గా ఉండాలి. చాలామంది పిల్లలు చెడిపోవడానికి ముఖ్యమైన కారణం గ్రాండ్ పేరెంట్స్ అంట. గారాలు చేసి, మీ నాన్న అట్లా చెప్తాడు, నేను చెప్తాక నేను ఉన్నానుగా, మీరు చెప్తాను నేను నేను చెప్తాను నా కొడుకోడు, నేను చెబుతుంటారా అట్లా పల్లెటూరులో మళ్ళీ గమ్మత్తు చెప్తారు. నెవర్ బీ ఎ కర్స్ టు యువర్ చిల్డ్రన్ ఆర్ టు యువర్ గ్రాండ్ చిల్డ్రన్, బట్ బీ ఎ బ్లెస్సింగ్ టు యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ చిల్డ్రన్స్ చిల్డ్రన్. దేవుడు మనకి తండ్రే, మన బిడ్డలకు తండ్రే, మన బిడ్డలకు తండ్రే. ఆయన నిత్యుడైన తండ్రి. ఎవరెవరు ఒక్కసారి యేసు ప్రభువును తమ సొంత రక్షకుడిగా అంగీకరించుకుంటారో వారు దేవుని బిడ్డలు అవుతున్నారు. మా నాన్న ప్రభువుని నమ్ముకుంటే దేవుని బిడ్డ అయ్యాడు. ఆ విశ్వాసకుడు బిడ్డగా నేను ఉన్నాను కాబట్టి నేను దేవునికి మనవడయ్యానా? పాస్టర్ గారి కుమారులు కాబట్టి నా కుమారులు దేవునికి ముని మనవలయ్యారా? అది పనికిరాదు. ఇక్కడ నేను, నా తండ్రి ప్రభువు, నా బిడ్డల తండ్రి ప్రభువే, నా తండ్రి ప్రభువే, నా బిడ్డల తండ్రి కూడా ప్రభువే. అప్పుడే మనం దేవుని యొక్క క్రమంలో, దేవుని శిక్షలో, దేవుని ఆశీర్వాదాల్లో వర్ధిల్లుతాం. ప్రార్థన చేసుకుందామా? నిలబడతారా? ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. అబ్షలోము తన కుమారుడు కొరకు, యోనాతాను కొరకు చనిపోలేకపోయాడు. కానీ అబ్షలోము కంటే నీచ స్థితిలో ఉండి దేవుని మీద తిరగబడి దేవునిని ఎదురాడి తప్పిపోయిన జనంగా మనం ఉన్నప్పుడు మనకు రావలసిన చావును, మనకు రావలసిన శిక్షను, మనకు రావలసిన దెబ్బలను, మనకు రావలసినటువంటి శాపమును, మనకు రావలసినటువంటి మరణమును మన స్థలంలో మనల్ని ప్రేమించిన మన పరమ తండ్రి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు. ఆ పరమ తండ్రి బిడ్డగా ఉంటే నీకే యోగ్యత అక్కర్లేదు. నీ కేర్ ఆఫ్ అడ్రస్ నీ ప్రభువే. వై యూ నీడ్ అనదర్ అడ్రస్? నా ప్రభువుతోటే నేనుంటా, నా ప్రభువులోనే నేనుంటా. నన్ను బలపరచువాని అందు నేను సమస్తం చేయగలుగుతా. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. తండ్రులారా, తల్లులారా, పరమ తండ్రి, పరమ తల్లిగా ఉన్న ప్రభువును, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని, ఆయన బోధను జ్ఞాపకం చేసుకుందాం. ఆ బోధ ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా?
ఆ బోధ ప్రకారంగా మన బిడ్డలకు బోధిస్తున్నామా? మన బిడ్డలకు మనం మంచి తల్లిదండ్రులుగా ఉన్నామా? ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ని బిడ్డల ముందు పెడుతున్నామేమో. బుద్ధి తెచ్చుకో. మోసపోకుడు. దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏం విత్తునో అదే కోస్తాడు. నీ జీవితాన్ని పాడు చేసుకొని, నీ భవిష్యత్తును పాడు చేసుకుంటూ, నీ బిడ్డల భవిష్యత్తును పాడు చేస్తున్నావు. నువ్వు దేవునికి లోబడు, నీ బిడ్డలకు నీకు నీ దేవునికి లోబడతారు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు, నీ బిడ్డలు విశ్వాసపరులుగా ఎదుగుతారు. తండ్రులారా, బోధించండి బిడ్డలకి, నేర్పించండి బిడ్డలకి. వాడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించు. నువ్వు కూడా అదే మార్గంలో నడువు. వాడు సర్వలోకమును సంపాదించుకొని వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? నీ బిడ్డలకు లోకంలో ఉన్నవన్నీ కొనిచ్చి వాడి ఆత్మను నరకానికి పంపిస్తే నీకేం ప్రయోజనం? బిడ్డల పట్ల దేవుని చిత్తానికి అప్పగించుకో. యవ్వనుడా, అబ్సలోమా, నీ అందము, నీ సౌందర్యము, నీ శౌర్యము, నీ వీరత్వము, నీ ఘనత, నీ ఆధిక్యత ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటావు? నీ తల్లిదండ్రుల ప్రార్థన, నీ పితరుల ప్రార్థన, దైవజనుల ప్రార్థన. నీ అందాన్ని చూసుకొని విర్రవేక్కో. నీ సామర్థ్యాన్ని చూసుకొని దేవుని మీద తిరగబడకు. అప్పగించుకో దేవునికి. యోసేపు అందగాడైనా అప్పగించుకున్నాడు. లోకాన్ని ప్రేమించకుండా దేవుని చేతుల్లో పెట్టుకున్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఎక్కడున్నా తోడై ఉన్నాడు. ఎక్కడున్నా తోడై ఉన్నాడు. నీకు దేవుడు తోడున్నాడా? దేవుని తోడు నీకుందా? ప్రభువు నీతో ఉన్నాడనే గ్రహింపుందా? తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు ఏమిస్తున్నారు? యేసయ్యనివ్వండి. నా బిడ్డలకు దేవుని తోడుంటే చాలు. వాళ్ళకి ఏమున్నా లేకపోయినా దేవుడు వారికి ఉంటే అన్నీ ఉంటాయి వాళ్ళకి. మీ బిడ్డలకు ప్రభువునివ్వండి. ప్రాణమిచ్చిన ప్రభువునివ్వండి. మన పరమ తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు. ఏ ఒక్కడు నశించకూడదని యేసు ప్రభు తన సింహాసనాన్ని వదిలిపెట్టి దాసుని స్వరూపం ధరించి శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని శిలువలో తన ప్రాణమిచ్చి ప్రేమంటే ఇది అని నిరూపించాడు. ప్రాణమిచ్చిన ప్రభు కంటే నీకు ఈ లోకంలో ఇంకేదైనా ఎక్కువ ఉందా? నీ ఫ్రెండ్స్ ముఖ్యమా? నీ చదువులు ముఖ్యమా? నీ ఆస్తి ముఖ్యమా? ఈ లోకం ముఖ్యమా? ఈ లోక కార్యాలు ముఖ్యమా? నిన్ను ప్రాణమిచ్చినంతగా ప్రేమించిన నీ ప్రభువు నీకు ముఖ్యమా? ఈ లోకం నీకేమిస్తుంది? ప్రాణమిచ్చిన ప్రభువు నీకు సమస్తం ఇస్తున్నాడు. బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు యేసులో ఉన్నాయి. నీ బిడ్డలు యేసుని కలిగి ఉంటే అన్నీ కలిగి ఉంటారు. ఎవరుడా యేసయ్యను నీ జీవితంలో అనుమతిస్తే నీకే లోటు ఉండదు. పాపములో లోకములో నీవు సంతోషించిన దానికంటే అత్యధికంగా దేవునిలో నీవు ఆనందించగలుగుతావు. నిజమైన శాశ్వతమైన దీవెన పొందగలుగుతావు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా మన పరలోకపు తండ్రి బోధ విందాం. ఆయన మాట విందాం. ఆయన శిక్షను స్వీకరిద్దాం. ఆయన ఆధ్వర్యంలో ఉందాం. ప్రభు శిక్షను తృణీకరిస్తే దుర్బీజులమే. తండ్రి లేని వారు దౌర్భాగ్యులే. గొప్ప లోటు కొరత వారికి ఉంది. నడిపించేవారు లేరు, నేర్పించేవారు లేరు, చెప్పేవారు లేరు, అడిగేవాళ్ళు లేరు.
నీకు ఒక అడిగేవాడు ఉన్నాడంటే, చెప్పేవాడు ఉన్నాడంటే, దిద్దేవాడు ఉన్నాడంటే, గద్దించేవాడు ఉన్నాడంటే, నిన్ను శిక్షించేవాడు ఉన్నాడంటే నువ్వు గొప్ప భాగ్యవంతుడవు, ధన్యుడవు, ధన్యురాలివి. నీకు హెచ్చరించే సంఘం ఉంది, నిన్ను గద్దించే దైవజనులు ఉన్నారు. లోగుడు దేవుని మాటకి, స్వీకరించు గద్దింపుని, దిద్దుబాటుని. ఆశీర్వదించబడతావు, అత్యధికంగా ఆశీర్వదించబడతావు. నీ బిడ్డలకు తీవ్రకరంగా మారుతావు. నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు దేవుడు, అందుకే నిన్ను ఎక్కువ పట్టించుకుంటున్నాడు. విసిగిపోవద్దు. నన్ను దిద్దయ్యా, నన్ను గద్దించయ్యా, నన్ను సరిచేయసయ్యా. నువ్వు నా తండ్రిగా ఉండయ్యా, బుజ్జగించే తండ్రులు నాకు వద్దయ్యా. ముద్దు బిడ్డగానే నుండిపోనివద్దయ్యా. నీ మాట విని లోబడేవారిగా, నీ శిక్ష విని శిక్షకుడు స్వీకరించి నీ వైపు తిరిగేవారిగా మమ్మల్ని చేయను ఆయన. ప్రతి ఒక్కరు 2 చేతులు మరోసారి పైకెత్తి నీ ప్రేమతో మమ్మల్ని అభిషేకించయ్యా. తండ్రిని పోలే పిల్ల అన్నట్టు, తల్లిని పోలే పిల్ల అన్నట్టు, నీవే మా పరమ తండ్రివి, పరమ తల్లివి కనుక నిన్ను పోలే మేము బతకడానికి సహాయం చేయ. నీ ప్రేమ మాకు దయచేయనాయన, నీ పరిశుద్ధత మాకు దయచేయనాయన. నీ వలె మమ్మల్ని మార్చుకోనాయన. మమ్మల్ని మా బిడ్డలకు దీవెనకరంగా చేయ్యా. మేము మా బిడ్డలకు శాపగ్రస్తులుగా మారనివద్దయ్యా. మా బిడ్డలకు కూడా మేము దీవెనకరంగా మారడానికి సహాయం ఇచ్చాయి. రాబో తరము వారికి మేము ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం ఇచ్చాయి. అబ్రహాముని ఎలాగూ జనాంగాలకు దీవెనగా చేశాము, యేసుక్రీస్తును అంగీకరించిన మేము అన్య జనాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం ఇచ్చాము. తండ్రి ప్రేమతో నింపబడి, తండ్రి ప్రేమను గుర్తించి, తండ్రి కౌగుల్లో దాగుండి తండ్రి చిత్తము చేయుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించండి. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక.